హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరవెంట్ కిచెన్ వ్లాగ్స్. సో ఈ వీడియో ఏంటంటే మేమైతే మా విలేజ్లో ఉన్న పోచమ్మ టెంపుల్కి వెళ్ళాము. మా అమ్మ వాళ్ళు పోచమ్మ చేశారు. సో అందుకని అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. సో మేము అమ్మ వాళ్ళు అండ్ అక్క బావ అండ్ కిడ్స్ అందరం కలిసి వెళ్ళాము. సో అండ్ అక్కడే మేము కుక్ చేసుకొని తినేసి వచ్చేసాము. సో చాలా బాగా అనిపించింది. అండ్ చూడండి ఇదే ప్లేస్. సో ఆ మర్రి చెట్టు ఉంది కదా, దానికైతే చాలా స్టోరీ ఉంది. సో అదైతే సెంచరీ క్రాస్ చేసింది. నేను చిన్నప్పటి నుండి ఇక్కడికి రెగ్యులర్గా వెళ్తూ ఉండేది. సో చాలా బాగుంటుంది అక్కడ ప్లేస్ అయితే. అండ్ అదే టెంపుల్ అండి, పోచమ్మ టెంపుల్. సో ఫస్ట్ అయితే చిన్నప్పుడు అలా టెంపుల్ ఏం లేకుండేది. సో చెట్టు కిందనే ఉండేది విగ్రహాలు. సో కానీ తర్వాత అయితే ఇలా టెంపుల్లో చేశారు. చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడు అంతా బోనాల సీజన్ కదా, సో ఇంకా స్టార్ట్ చేశారు ఇప్పటి నుండే రావడము. సో చాలామంది ఒక 10 to 15 ఫ్యామిలీస్ వరకు వచ్చాయి ఇప్పుడైతే. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు సండే రోజు. అండ్ అందరూ అక్కడే కుక్ చేసుకొని మంచిగా తినేసి వెళ్ళిపోయారు. సో మేకలు కోళ్ళతోని వచ్చి అక్కడే వండుకొని తినేసి వెళ్తారు. సో అదంతా ల్యాండ్ అలా చేశారు. సో అక్కడ పక్కన పొలాలు చేళ్ళు అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ పక్కన ల్యాండ్స్ అన్నీ అవే. అండ్ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. సో మర్రి చెట్టు కింద అయితే చాలా చల్లగా ఉండేవి. సో అందరూ అక్కడే ప్లేసెస్ ఆక్యుపై చేసుకొని వండుకొని తినేసి వెళ్తుంటారు. అండ్ చుట్టుపక్కల కూడా చెట్లు ఉన్నాయి. సో ఆ రోజైతే చాలా గాలి ఉండే. అండ్ వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మర్రి చెట్టుకున్న ఊడలను పట్టుకుని మేమైతే చిన్నప్పుడు మస్తు ఊగుతుండే. సో అది ఒక హ్యాపీనెస్, చాలా బాగుండేది. సో ఇప్పుడు కూడా అలాగే ట్రై చేసాము. అండ్ వీళ్ళైతే మధ్య మధ్యలో రీల్స్ కూడా చేస్తున్నారు. సో మేమైతే దర్శనం చేసుకున్నాము. తొందరగానే అయిపోయింది మేము వచ్చేసరికి. సో ఇంకా పబ్లిక్ ఎవరు లేకుండా ఎక్కువగా, అందుకని మాకు తొందరగానే అయిపోయింది. తర్వాత మేమందరం మళ్ళీ ఒకసారి పిల్లలతో టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేపించుకొని సో బొట్టు అయితే పెట్టుకున్నాము. ఈ దేవతనైతే నల్లపోచమ్మ అని పిలుస్తారు మా దగ్గర. సో ఈ టెంపుల్ మా విలేజ్కి చివరిలో ఉంటుంది. సో అయినా కూడా చాలా మంది పబ్లిక్ వస్తారు. దర్శనం అయింది. మా బావి గంట కూడా కొడుతున్నాడు. సో వాడికి అయితే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఒక బావిలాగా కూడా ఉంది. అండ్ మా అమ్మ అయితే నిల్చేది. సో ఇప్పుడు మేము వంట స్టార్ట్ చేయడానికని రైస్ కడిగి సో పెట్టేసింది. ఆ రోజైతే గాలి ఎక్కువగా ఉండే. సో ఆ కట్టెల పొయ్యి అంటుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఫైనల్గా అది వచ్చేసింది. రైస్ అయితే అవుతుంది. అండ్ మా నాన్న అయితే చికెన్ కట్ చేపియడానికని బయటికి వెళ్ళారు. సో కోళ్ళని కోసం కాబట్టి మేకలేం కాదు. సో మా నాన్న వచ్చేసరికి రైస్ అయింది. చికెన్ వండడానికని వెయిట్ చేసాం కూడా. సో కొంచెం లేట్ అయింది. మర్రి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. సో పక్కన ఊడలు ఉన్నాయి కదా, సో వాటితోనే ఇంకా గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఊడలను పట్టుకొని మస్తు ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు అయితే. సో మా ఆయన అయితే ఇప్పుడు ఆ ఉడలికి తాడుతో అలా టవల్కి కట్టి ఉయ్యాల్లాగా చేశారు. పిల్లలు అయితే భలే ఊగుతున్నారు, అందులో మంచిగా ఆడుకున్నారు. సో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత అలా వెళ్ళాము మేమైతే. మాకైతే చిన్నప్పటి చాలా మెమొరీస్ గుర్తుకు వచ్చాయి. అండ్ అందరం మేము ఫ్యామిలీస్ అంటే మా పెద్దనాన్న వాళ్ళందరం కలిసి వెళ్తుండే. సో అక్కడే వండుకొని తినేసి మంచిగా వస్తుండే ఈవినింగ్ వరకు. బాగా ఎంజాయ్ చేసాము. ఈసారి అయితే అందరం ఉన్నాం కానీ మా తమ్ముడు ఒకడే మిస్ అయ్యాడు. సో ఆఫీస్కని వెళ్ళాడు బెంగళూరుకి, లీవ్ లేదని ఇంకా రాలేదు. సో రీసెంట్గానే వెళ్ళాడు, మళ్ళీ రావడం కుదరలేదు. వాడు కూడా ఉంటే బాగుండేది. మేము కూడా అలాగా ఊడలను పట్టుకొని ఊగుతున్నాము. ఎంత బాగా అనిపించిందో. అండ్ ఆ చేతులు కూడా చాలా మండాయి సో పట్టుకొని ఊగుతుంటే. అండ్ ఫైనల్గా చికెన్ వచ్చింది. అది వాష్ చేసి ఇంకా వండడానికి అనేసి పొయ్యి పైన బౌల్ పెట్టాము. సో అందులో ఆయిల్ వేసి ఇంకా అన్నీ వేసేసారు. ఆనియన్, పచ్చిమిర్చి, మసాలా వేసేసి ఇంకా చికెన్ కూడా వేస్తున్నారు. సో అవి నాటుకోలు కాబట్టి చాలా టైం పట్టింది. ఇయర్లీ 1 hourకి పట్టింది అలా. అండ్ ఎక్కువ మంట పైన మంచిగా కుక్ అయింది. సో చాలా బాగుండే టేస్ట్ అయితే చికెన్ అంతా వేసి కలిపేశాక సో మూత పైన వాటర్ వేసి ఇంకా కాసేపు అలా వదిలేసాము. కారం అండ్ ఉప్పు కూడా వేశారు. అండ్ అంతా కలిపి వదిలేసాము. ఇంకా అది మంచిగా కుక్ అవుతుంది. సో మీకు కూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటే అసలు మిస్ చేసుకోకండి. ఇలా బయటికి వెళ్ళి కుక్ చేసుకొని తినడం, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ఇలా వెళ్ళి బయట స్పెండ్ చేయడం. సో ఇక్కడ చికెన్ అయితే కుక్ అవుతుంది. అండ్ మాకైతే ఆ పిట్టగుడి అయితే దొరికింది. ఎంత న్యాచురల్గా ఎంత బాగుందో అసలు. అలా ఎలా చేస్తాయా అనిపించింది ఆ పిట్టగుడిని చూస్తుంటే. చూడండి ఎంత బాగుందో. ఒక రౌండ్ అయితే వేసాము చుట్టుపక్కల. సో అక్కడైతే ఇది కనిపించింది, ఎంత బాగుండేనో. మళ్ళీ వచ్చి చూస్తే చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో చికెన్ మసాలా అండ్ కొత్తిమీర ఫైనల్గా వేసేసారు, అయిపోయింది. ఇంకా రైస్ చికెన్ అయిపోయింది కాబట్టి తినేస్తున్నాము. సో చాలా టేస్టీగా ఉండే. అందరం అలా కూర్చొని తినేసి
అండ్ అన్నీ మళ్ళీ సర్దుకొని వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.